ఐపీఎల్ వస్తుందంటే చాలు కొంతమంది స్టార్ ఆటగాళ్లపైనే అభిమానుల చూపు ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి 5 ఏళ్లు దాటిపోయినా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి ఐపీఎల్ సీజన్లోనూ ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు దీనిపై మహి మాట దాటవేస్తూ వస్తున్నాడు. గతేడాది మోకాలి సర్జరీ తర్వాత మునుపటి వేగంగా ధోని కనిపించలేదు. దీంతో ఏడాది ఐపీఎల్ ఆడతాడో లేదో అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ధోని ఆడతాడని గతంలోనే స్పష్టం చేసింది. అదే టైంలో సంజు శాంసన్ ను ట్రేడింగ్ ద్వారా తీసుకోవడంతో ధోని ఇంపాక్ట్ ప్లేయర్ గా అది కూడా కొన్ని మ్యాచ్లే ఆడతాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్లో అన్ని మ్యాచ్లు ధోని ఆడతాడని స్పష్టం చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ గా ఆడతాడా లేక ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే ఆడతాడా అనే దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దానిపై టీం మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. కానీ ధోని సీజన్ మొత్తం బరిలోకి దిగుతాడని మాత్రం తేల్చి చెప్పేశారు. కాగా ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యం పైన విశ్వనాథన్ స్పందించారు. తాము కూడా షెడ్యూల్ కోసమే ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో ఎన్నికలు జరగబోతూ ఉండడం, మిగిలిన రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉండడంతో షెడ్యూల్ ఆలస్యం అవుతోంది అన్నారు. చెన్నైలో జరిగే మ్యాచ్లకు సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమే అని చెప్పారు. తమిళనాడు అభిమానులు మ్యాచ్లు ఎక్కడ జరిగినా మద్దతిస్తారని, ఫైనల్ గా ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని అన్నారు. కాగా ధోని ఫ్యూచర్ పై సీఎస్కే సీఈఓ ఇచ్చిన క్లారిటీతో చాలా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ధోని ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగితే సంజు శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకుంటాడని సమాచారం. సంజు కోసం చెన్నై సూపర్ కింగ్స్ జడేజా, శామ్ కరన్లను రాజస్థాన్ రాయల్స్ కు వదిలేసింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి మొదలు కానుంది.